చెప్పురా. బయలుదేరిలానే ఎక్కడ బయలుదేరినరా? బావిసారి దసరా మన ఇంటికన్నా వేసుకుందాం, మీ అమ్మల ఇంటికి పోవడద్దు అంటాడు. నువ్వు గట్ల ఉంటుందా అని దసరా పండుగ రాకపోతే ఎట్లా? మీరు అత్తనేనా మాకు పండుగ? నేను చెప్తింటాడారా? నువ్వే చెప్పు సరేనా? సరే చెప్తా. తమ్ముడు మాట్లాడతాడట. ఇవన్నీ మరి నువ్వు మాట్లాడు. పెద్దోని కొంచెం నువ్వు మాట్లాడితే మర్యాద ఉంటుంది. హలో, ఏం చేస్తాను బాబా? ఇక దసరా కాదని కారు కడుగుతాను. బయలుదేరిలే బాబా? ఈసారి రాము, ఈసారి మా ఇంటికన్నా చేసుకుంటాం దసరా. గట్ల ఉంటుందా బాబా? ఇక్కడ అరేంజ్మెంట్స్ వేరే లెవెల్ ఉన్నాయి. సరే సరే కానీ కొంచెం టైం పడుతుంది. లేదు బాబా, తొందరగా వెళ్ళండి. సరే, ఒక అరగంట వరకు ఆనే ఉంటా. సరేనా? ఓకే, తొందరగా బాబా. ఎటు పోతాను అన్నయ్య? చికెన్ అంటే నీకు ఇష్టం కదా, లెగ్ పీసు లివరు నీకు ఇష్టం కదా, తీసుకెళ్తారా? సరే. ఏమైందన్నయ్య? ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. ఏం చేస్తావు ఇప్పుడు? వేయించుకున్నా. నేను బావతను ఒట్టిపిస్తా. పోయి రాపో తొందర, ఇప్పటికే లేట్ అవుతుంది. కదలకు బయటికి పోతాను. మరి ఏం తీసుకురావాలి? మటన్ నాకు కలుతారకాయ అవన్నీ ఎందుకు రా? అన్నయ్య చికెన్ తేయడానికి పోయింది కదా, మటన్ తీసుకురా. దగ్గర ఏమైనా ఉన్నాయని? మరి జీతం పర్లేదు, ఎల్లుండి ఇస్తాను నీకు. అయ్యో దానికి ఎందుకురా? పో బావ దగ్గరికి పోయి అడుగు పో. ఏ బావని మళ్ళీ నేను అడుగుతున్నాను. ఇక్కడ మంచిగా ఉంటాయి కదా, నువ్వే చెప్పి తీసుకు. అది కూడా కరెక్టే. నేను బజార్కు పోయమంటలే. సరే. అయితే అల్లుడు వెళ్తాడు బజార్కు పోతాండి మటన్ తేయడానికి. అట్లానా? రుద్రాలు ఐస్ క్రీమ్ తెమ్మన్నావా? నేను డాడీని తెమ్మందావా అంటే డాడీ తెలియదు, అయ్యో పేరు తెలియదు. నేను తెమ్మంటావు. ఆ, పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకురా, వాళ్ళకి గుండ్రాదట. అంతేనా? ఇంకా నచ్చేది ఉందా? అయ్యో ఇంటి అల్లునివి కథా కార్ఖానా పండుగ పూట గాయంతో పని చేసి పెట్టవా? చేస్తా చేస్తా. తేజ, వస్తున్నా బావా. థమ్స్అప్ స్ప్రైట్ చెప్పుకున్నది తెచ్చినావు బావా. చెప్పకుండా నాకేం పని తెచ్చుడు. మీ నాన్న వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపిండు, అల్లుడికి సామాన్ అని. అయ్యో ఎట్లుంది బ్రో అరేంజ్మెంట్స్? అద్దరిపోలేదా? నువ్వు ఉంటేనే మాకు పండగ. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది, నేను ఉంటేనే మీకు పండుగ.